హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 96. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పంచాయతీలో ఏం జరుగుతుందా అని కంగారు పడుతూ ఉంది సీతాలక్ష్మి. తన కంగారు చూసి తనకి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది వైదేహి. వైదేహి, రాజీ అన్న మాటల్లో తప్పు లేదు. ఈ ఊర్లో వాళ్ళందరూ మీరా పేరు వింటేనే ఎలా ప్రవర్తిస్తారో తెలుసు కదా. మరి అలాంటిది ఇవాళ తన వల్లే వాళ్ళు వచ్చారు, ఇదంతా తన కోసమే జరిగింది అంటే అసలు వాళ్ళు వింటారా అని కంగారుగానే అంది సీతాలక్ష్మి. ఎందుకు వినరు సీత, నేనున్నాను కదా అంటూ వచ్చింది సూరమ్మత్త ఇంట్లోకి. తన వెనకే గౌతమ్ కూడా ఉన్నాడు. పిన్ని, అసలు ఏం జరిగింది అని సూరమ్మత్త దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని కంగారుగా అడిగింది సీతాలక్ష్మి. తను వాళ్ళ వెనక చూసి, మీ ఇద్దరే వచ్చారేంటి, ఆయన ఎక్కడా, చక్రి ఎక్కడా అని కంగారు పడుతూ అడిగింది సీతాలక్ష్మి. తన కంగారుని గమనించి, అత్తయ్య ఏం కాలేదు, మీరెందుకంత కంగారు పడుతున్నారు, అంతా బాగానే జరిగింది అని సర్ది చెప్పాడు గౌతమ్. మావయ్య పంచాయతీ పెద్దలతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. బావ కూడా అక్కడే ఉన్నారు. రఘు అన్న కూడా అక్కడే ఉన్నారు. పంచాయతీ మన మాట వినింది. ఆ 5గురికి చట్ట ప్రకారం శిక్ష పడుతుంది అని అక్కడ జరిగింది ఒక్క మాటలో చెప్పాడు గౌతమ్. అవును సీత, అంతా బాగానే ఉంది, నువ్వు కంగారు పడకు, అలాగే మీరా తల్లిని కంగారు పెట్టకు అని అంది సూరమ్మత్త. అది కాదు పిన్ని, వాళ్ళు మీరా గురించి ఏమైనా తప్పుగా అన్నారా అని అడిగింది సీతాలక్ష్మి. ఏమంటారు నా ముందు అని తను ఊరకంటతో రాజీని చూస్తూ, ఎవరైనా నా మీరా తల్లిని నా ముందే ఏమైనా అంటే ఊరుకుంటానా నేను? తనకి హాని చెయ్యాలని ఎవరైనా చూస్తే ఈ సూర్యకాంతం చూస్తూ ఊరుకోదు, అది ఎవ్వరైనా సరే అని రాజీనే చూస్తూ అంది సూరమ్మత్త. పళ్ళు నూరుకుంటూ కోపంగా చూసింది రాజీ కూడా సూరమ్మత్తని. అత్తయ్య, మీరిలా రండి అని అంటూ తనని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తాగడానికి నీళ్లు అడిగాడు గౌతమ్. మంజు వెళ్ళి తొందరగా నీళ్లు తీసుకొచ్చింది. ముందు నీళ్లు తాగండి, చూడండి మీ ఒళ్ళంతా ఎలా చెమటలు పడిపోతున్నాయో, అసలే మీకు బీపీ, ఇలా గాబరపడడం మంచిది కాదు అని అన్నాడు గౌతమ్. ఆవిడ పల్స్ చెక్ చేస్తూ తనని రిలాక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు గౌతమ్. మీరా పూజ చేసి హారతి తీసుకొచ్చి తన ముందు పెట్టి, అమ్మా ఇందా హారతి తీసుకో అని అంది. హారతి తీసుకొని ప్రసాదం తీసుకున్నాకే కొంచెం కుదుటపడింది సీతాలక్ష్మి. అమ్మా ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటూ సీతాలక్ష్మి పక్కన వచ్చి కూర్చుంది మీరా. మీరా తలని నిమురుతూ, ఏం లేదు కన్నా అని సమాధానం చెప్పింది సీతాలక్ష్మి. అమ్మా నువ్వేమీ గాబరా పడకు, నాన్న ఉన్నారు కదా, మంజుని కొట్టిన వాళ్ళని ఇంకా గట్టిగా కొడతారు అని తన చెయ్యి పట్టుకొని అంది మీరా. చిన్న పిల్ల, దానికి ఉన్నంత బుద్ధి కూడా నీకు లేకుండా పోయింది సీత. చూడు నా మీరా తల్లి ఎంత మంచిగా చెప్తుందో, ఎంత ధైర్యంగా ఉందో, ఆ ధైర్యం నీకు లేకపాయే అని అంది సూరమ్మత్త. గౌతమ్ తన కళ్ళు చిన్నవి చేసి మీరాని చూస్తూ, ఇంత ధైర్యం నీకెలా వచ్చిందమ్మాయి, ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నావు కదా అని అడిగాడు గౌతమ్. ఇదిగో అబ్బాయి, నువ్వు మళ్ళీ నా జోలికి రాకు అని అంది గడుసుగా మీరా. అబ్బో, ఇప్పటి వరకు బావా అని ఇప్పుడు మళ్ళీ అబ్బాయికి వచ్చావా అని అన్నాడు గౌతమ్. అప్పుడేదో నోటి నుంచి అలా వచ్చేసింది, ఇప్పుడెందుకు అలా పిలుస్తాను, ఇప్పుడు నువ్వు అబ్బాయివి. ఎందుకో చెప్పనా, ఎందుకంటే నీ వల్లే అమ్మ కంగారు పడుతుంది కాబట్టి అని అంది మీరా. ఇది మరీ బాగుంది, నా వల్ల కంగారు పడుతుందంటావేంటి అని అడిగాడు గౌతమ్. మీరా మాటలు అక్కడ అసలు ఎవరికీ అర్థం కాలేదు. దాంతో మీరా, అవును నీ వల్లే, అదేదో నీ చేతిలో మోగుతూ ఉంటుంది కదా, అది మా ఇంట్లో కూడా ఉంది, నువ్వు దాంతో ఎక్కడో, అది ఎక్కడా, అమరావతి, అమెరికాలో ఉన్న నీ ఫ్రెండ్తో మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ చెప్తావు, దాంతో మాట్లాడి అక్కడ విషయాలు కూడా ఇక్కడ చెప్పొచ్చు కదా అని అంది మీరా.
ఫోనా? దాని ఫోన్ అంటారు మీరా అని అన్నాడు గౌతమ్. ఏదో ఒకటబ్బాయి, అది ఇక్కడ చేసి చెప్పొచ్చు కదా, అమ్మ కంగారు పడదు. ఇప్పుడు నీ వల్లే అమ్మ ఇంత కంగారు పడుతుంది అని గడుసుగా అంది మీరా. అంటే ఇప్పుడు దీనికి కారణం కూడా నేనేనా అని అడిగాడు గౌతమ్. అవును నువ్వే అని అంది మీరా. సరిపోయింది, ఇంకేమైనా ఉంటే అవి కూడా తీసుకొచ్చి నా మీదే వెయ్యి అని అన్నాడు గౌతమ్. చాలేరా, ఆపండి ఇద్దరు, కొట్టుకోవడమే సరిపోయింది మీ ఇద్దరికి. పాపం నా కూతురు పరిస్థితి చూడు, కొంచెం తేరుకొనివ్వండి అని అంది సీతాలక్ష్మిని చూస్తూ సూరమ్మత్త తన తలని ప్రేమగా నిమురుతూ. సీతాలక్ష్మి నవ్వుతూ, వీళ్ళిద్దరు కావాలని చేస్తున్నారు పిన్ని, మీకు ఇంకా అర్థం కాలేదా అని అంది. ఏంటి అని అనుకుంటూ ఇద్దరిని చూసింది సూర్యకాంతం. నిజంగానే వీళ్ళు కావాలని చేస్తున్నారా? అంటే కావాలని గొడవ పడుతున్నారా? అలా చేస్తే ఎందుకు చేస్తున్నారు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ని ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.